మమ్మల్ని కాదు ఆపరేషన్ టెర్రరిస్ట్ గారి మావోయిస్ట్ గారి ఒక బాంబు పెట్టాలంటే సార్ ఒక ఎక్స్ప్లోజివ్, ఒక డిటోనేటర్, ఒక పవర్ సోర్స్, ఈ వైర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ 4 లేనిది బాంబు అనేది పేలదు. అర్థమైంది సార్? అంటే ఇటువంటి ఈ 4 ఇంటి వల్ల బాంబు తయారవుతుంది కదా. సంబంధం ఉన్నటువంటి ప్రదేశాల్లో జనాలు ఎవరైనా కానీ ఇటువంటి అనుమానాస్పద ప్రదేశాల్లో సస్పెక్టెడ్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితి జరగాలనేది, ఆ దాడి జరగాలని మన ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మోడీ గారు రాకెట్ లాంచర్లు కానీ ఇంకేమైనా ఉపయోగించాలని వాళ్ళు మాట్లాడుతున్నామనేది మోడీ గారు కూడా మనం తెలియజేస్తున్నారు సార్. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి 6 ప్రాజెక్టులు కూడా ఉన్నటువంటి పూడిక తీతను కూడా తీపిస్తారు. ఎక్కడైతే టెర్రరిస్ట్ అనేవాడు ఎక్కడ సాధారణంగా చేస్తాడు అంటే శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు చేసి ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే యొక్క మాక్ డ్రిల్ ప్రారంభం కాబోతుంది. సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఈ సంబంధించిన ఫోర్స్ ప్రయాణిస్తున్న వెహికల్ వస్తుంది, దాని వెనక అంబులెన్స్, ఆ తర్వాత ఫైర్ సర్వీస్ వారు ఫైర్ ని క్రియేట్ చేశారు. అది చూడండి, గమనించండి. ఫస్ట్ ఎయిడ్ టీం రంగంలోకి దిగింది. మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా కంట్రోల్ పోలీసులకు ప్రవేశించబోతోంది.
వారు మెడికల్ సర్వీస్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి వెరీ గుడ్ ప్రజల్లో కూడా మంచి స్పందన చూస్తున్నాం మనం. అందరూ ఈ యొక్క మెడికల్ టీం హెల్ప్ చేస్తున్నారు. అదిలో చూడండి, మనకి ఏడవ వైపున స్పేర్స్ రంగంలోకి దిగబోతుంది. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ఐఏఎస్ గారికి ఘాటుగానిగా పాల్పడే మనం చూడబోతున్నాం. ఆ వెంటనే ఫైర్ సర్వీస్ చేస్తున్నారు, వారికి ఏ విధంగా మెడికల్ హెల్ప్ అందిస్తున్నారో మనం చూస్తున్నాం. వారికి ప్రొటెక్షన్ గా జిల్లా పోలీస్ స్పెషల్ టీమ్స్ హెల్ప్ చేస్తున్నాయి. ప్యానిక్ సిచ్యువేషన్ కి వెళ్ళవలసిన పని లేదు. మీ కండగా జిల్లా యంత్రాంగం మొత్తం ఉంటుంది. మొట్టమొదటిగా పోలీసు వారు ఘటనలో గాయపడినటువంటి వ్యక్తులకు సహాయం అక్కడ ఉన్నటువంటి మంటల్ని ఏ విధంగా ఆపివేస్తున్నారు కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించి. నమస్కారం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 244 డిస్ట్రిక్ట్స్లో సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అండ్ రిహర్సల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన రాష్ట్రంలో గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అందరు జిల్లా కలెక్టర్స్ కూడా ఒక మాక్ డ్రిల్ సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ పైన చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మన జిల్లాలో ఉన్న వైటల్ ఇన్స్టలేషన్స్ ఎస్పీ గారు చెప్పినట్టు వైటల్ ఇన్స్టలైజేషన్ని ఐడెంటిఫై చేసి సో అక్కడ అన్ని చోట్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్ డ్రిల్స్ ఈరోజు చేయడం జరిగింది. మమ్మల్ని కాదు ఆపరేషన్ టెర్రరిస్ట్ కానీ మావోయిస్ట్ కానీ ఒక బాంబు పెట్టాలంటే సార్ ఒక ఎక్స్ప్లోజివ్, ఒక డిటోనేటర్, ఒక పవర్ సోర్స్, ఈ వైర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ 4 లేనిది బాంబు అనేది పేలదు. అర్థమైంది సార్? అంటే ఇటువంటి ఈ 4 ఇంటి వల్ల బాంబు తయారవుతుంది. సంపర్కం ఉన్నటువంటి ప్రదేశాల్లో జనాలు ఎవరైనా కానీ ఇటువంటి అనుమానాస్పద ప్రదేశాల్లో సస్పెక్టెడ్ ఆస్కారం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితి